మీలో ఎవరికైనా కొత్తగా మ్యారేజ్ అయితే అయిందా? రీసెంట్‌గా గానీ, 1 ఇయర్ గానీ, 1 మంత్ గానీ, 2, 3 మంత్స్ గానీ, 6 మంత్స్ గానీ, లేదా పెళ్లయి కొన్ని సంవత్సరాలైనా గూడా కొంతమందయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకున్నారా? చేసుకొని కూడా ఉండరు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంత ముఖ్యమో మీరైతే తెలుసుకోవాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రాసెస్ ఎలా నేనైతే రీసెంట్‌గా అయితే అప్లై చేసి తీసుకున్నానండి. ఏమేం ప్రాసెస్ అయితే చెప్తాను. అయితే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి, ఫుల్‌గా అయితే చూడండి. నేను మీ బెంగుళూరులో చిత్తూరుని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగుళూరులో చిత్తూరుని. తమ్నెయిల్ అయితే చూసారు కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా అంటది. ఇది 2 విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రాసెస్ ఎలా అంటే వితిన్ 3 months లో మన గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి మనమైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే వితిన్ 3 months లో మీరైతే చేసుకున్నారంటే అమౌంట్ అయితే తక్కువ పడుతుంది. బట్ నేను 3 months తర్వాత అయితే నేనైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేశాను. నాకు తెలియదు ప్రాసెస్ ఎలా అని. ఎందుకంటే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ యూజ్ ఎందుకు కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది చాలా ఇప్పుడు మీకు ఒక రేషన్ కార్డ్ అప్లై చేయాలన్నా మన ఆంధ్రాలో, లేదంటే ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా మీకు రిలేషన్ కానీ మీకు రేషన్ కార్డు కానీ కొత్తగా మీకు రేషన్ కార్డు ఏదైనా ఇది కానీ డాక్యుమెంట్స్ కానీ కంపెనీలోనే అడుగుతున్నారు, ప్రైవేట్ కంపెనీలోనే. ఇప్పుడు నీకు ఒక మ్యారేజ్ అయింది అనుకోండి, ఇప్పుడు నా కేసే చెప్తున్నాను. నాకైతే మ్యారేజ్ అయింది, మేల్ నుంచి ఫీమేల్ అంటే మ్యారీడ్ సింగిల్ నుంచి మ్యారీడ్కి చేంజ్ చేయడానికి వాళ్ళైతే డాక్యుమెంట్ అయితే అడిగారండి. ఏమని అడిగారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడైనా అంటున్నారు. మీరు హిందూ అంటే మన ఇది రిజిస్టర్ మ్యారేజ్ లేదంటే నార్మల్గా ఫంక్షన్ హాల్లో కానీ లేదా గుళ్ళో కానీ పెళ్లి అయితే చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఫస్ట్ రసీద్ అయితే ఇస్తారు, రిసిప్ట్ లాగా ఇలా చేసుకున్నాము. అది ఖచ్చితంగా మీరు అడిగి తీసుకోవాలి ఏంటంటే, ఎందుకంటే అదొక ప్రూఫ్ మీకు. ఎందుకంటే అదిదా మీకు కొంతమందికి రిజిస్ట్రేషన్ అంటే మ్యారేజ్ కొంతమందికి అనుకుంటారు మనము ఫంక్షన్ హాల్లో చేసుకుంటాం కదా, వాళ్ళు ఇస్తారు కదా డాక్యుమెంట్, అదే మనకి రిజిస్టర్ సర్టిఫికేట్ ఏమో అనుకుంటున్నారు. కాదండి, అది మాత్రం కాదు. మీరైతే డైరెక్ట్గా వెళ్ళాలి రిజిస్టర్ ఆఫీస్కి లేదా సచివాలయంకి. నేను చెప్పినట్టు 3 నెలల తర్వాత పెళ్ళయి ఒక 3 నెలల ముందు కానీ మీరైతే అప్లై చేసుకున్నారంటే ప్రాసెస్ తక్కువగా ఉంటుంది, డాక్యుమెంట్స్ ప్రాసెస్ తక్కువగా ఉంటుంది, వెరిఫికేషన్ అవుతుంది. ఏమంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది, అమౌంట్ కూడా తక్కువ పడుతుంది. లేదంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినారంటే సర్టన్ అమౌంట్ అయితే ఉంటుంది. కేటగిరీస్, షెడ్యూల్ వైజ్, క్యాస్ట్ వైజ్ అయితే ఉంటుందండి. ఇదే అండి మ్యారేజ్ సర్టిఫికేషన్ అంటే యూజ్ అంటే. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే అదే చెప్పినట్టు 2 types అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరైతే వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనము రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫికేట్కి అయితే వెళ్ళి చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమంటే ఫోటో అండి, మ్యారేజ్ ఫోటో మీ ఇద్దరిది. మీరు కానీ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు కదా, తాళి కట్టుకునేది కానీ తాళి కట్టేసి మీరు సపరేట్గా కూడా తీసుకొని ఇద్దరు ఉండేలాగా ఒక ఫోటో అయితే ఉండాలండి. ఆ ఫోటో లేదంటే తాళి కట్టినట్టు కూడా ఉండాలి వాళ్ళకి, అదొక ప్రూఫ్. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు ఇద్దరిది. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులో రిజిస్టర్ తర్వాత చెప్తాను, ఇద్దరికి ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అయితే లింక్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఓటీపీ వెళ్తుంది. ఎందుకంటే ఇది ఏపీ ఒక హిందూ సచివాలయం, హిందూ సాంప్రదాయంగా మనమైతే చేసుకుంటున్నాం కాబట్టి అక్కడైతే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వెళ్ళి నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, ఆ పోర్టల్ లింక్. మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. రేపు వెళ్ళాలండి, నేను చెప్తాను ప్రాసెస్ ఎలా అని. ఫస్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చెప్తాను. డాక్యుమెంట్స్ చెప్పినట్టు ఇద్దరిది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డు ఫోటో, సపరేట్ ఫోటో కావాలి ఖచ్చితంగా. ఇద్దరిది సింగిల్ ఫోటో ఇద్దరిది ఉండాలి. ఇంకొకటి కంబైన్డ్ ఇద్దరు ఉండేది, తాళి పెళ్లి అయినాక ఒక ఫోటో. నాలుగోది వచ్చి పెళ్లి పత్రిక, వెడ్డింగ్ కార్డు ఖచ్చితంగా కావాలి. ఇంకొకటి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, ఇది చెప్పాను నేను. ఇంకా మీకు ఒక 3 విట్నెస్ అయితే మీతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఆ 10th మార్క్ లిస్ట్ మెయిన్ అండి. 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఇవన్నీ అన్ని. ఇంకొకటి ఏంటంటే కొంతమంది దాంట్లో 10th మార్క్ లిస్ట్ లో వేరే నేమ్ అయితే ఉంటుంది, ఆధార్ కార్డులో అయితే ఒక నేమ్ ఉంటుంది. బిఫోర్ నా సజెషన్ ఏంటంటే మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే ముందే వాళ్ళైతే చెక్ చేస్తారు,
మీరు ఖచ్చితంగా అన్ని ప్రాపర్గా విత్ నేము అన్ని కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకొని అన్ని చేసుకోండి. అప్డేట్ చేసుకునే వెళ్ళండి. అన్నీ ఇప్పుడు ఆన్లైనే కాబట్టి ఎవ్రీథింగ్ మీ ఒక ఆధార్ నెంబర్ ఓటీపీ చెప్తేనే చాలు, ఇప్పుడు అన్నీ తెలిసిపోతుంది. మనము అయితే విత్ అప్ టు డేట్లోనే మీరైతే ఉండాలి. అదొకటి అండి. ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చేసాక మీకైతే 3 విట్నెస్ అయితే కావాలండి. అది మీ రిలేషన్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి ఫోన్ నెంబర్కి. వాళ్ళకి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఇదండి ప్రాసెస్. ఇవి డాక్యుమెంట్స్. అప్లై చేసుకునేది నేనైతే హిందూ సచివాలయం ఇది అయితే ఉంది, సచివాలయంలో కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు, అది ప్రాసెస్. బట్ నేనైతే అది నాకు 3 months తర్వాత కాబట్టి నేనైతే ఎలిజిబుల్ కాలేదు కాబట్టి నేనైతే డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఒక పోర్టల్ అయితే ఉందండి మన ఏపీ సచివాలయంలో. నాట్ ఓన్లీ సచివాలయం, మనంగానే రిజిస్టర్ అయితే చేసుకుని మనమైతే మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ అడ్రస్ హిందూ, నేను చెప్పేది అదొక మన హిందూ రిజిస్ట్రేషన్ అని వస్తుందండి. అది వచ్చాక దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత మీరైతే అమ్మాయి ఉంటారు కదా మీ వైఫ్, వాళ్ళ దాంట్లో అడ్రస్ని అయితే మీ అడ్రస్గా మార్చుకోండి. అక్కడ ముందైతే వాళ్ళ పెళ్లి కాకముందు వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది, డాటర్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది. అక్కడైతే మీరైతే ఇప్పుడు అప్డేట్లో మీరైతే చేసుకోవాలి, ముందుగానే ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు వైఫ్ ఆఫ్ ఇదైతే వస్తుంది కదా అండి. ఇప్పుడైతే వైఫ్ ఆఫ్ అదంతా ఎత్తేసారండి. ఓన్లీ కేర్ ఆఫ్ అని వస్తుందండి. కేర్ ఆఫ్ మీ పేరు రావాలి, మీ అడ్రస్ అయితే రావాలి. ఎందుకంటే వాళ్ళు అది కూడా చెక్ చేస్తారు మనమైతే అప్డేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఒకే లొకేషన్లో ఉండేటట్టు చూసుకోవాలండి. మీరు ఇప్పుడు పెళ్లి కొడుకు లొకేషన్ వేరే చోట, పెళ్లి కూతురు లొకేషన్ వేరే చోట అయితే మీరు పెళ్లి ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ మీరు నాకు తెలిసినంత వరకు మీరు పెళ్లి కొడుకు ఎక్కడ ఉంటారో, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక అమ్మాయి పెళ్లి కొడుకు ఇంటి కదా రావాల్సింది. సో అక్కడ వచ్చి మీరు ఆ అడ్రస్ అక్కడ దగ్గర ఉన్న రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటేనే ప్రాసెస్ అయితే చేసుకుంటారండి. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదండి. ఇలాంటి డాక్యుమెంట్స్ ఎత్తుకుని పోయినాం అనుకోండి, నాకైతే ఇంకా గవర్నమెంట్ తీసుకున్నారు, నాకైతే ఒక 2000 అప్రాక్సిమేట్లీ 2500 పైన అయిందండి ఖర్చులు. ఇంకా మీకు తెలిసిందే గవర్నమెంట్ అయితే కొంచెం లంచాలు అయితే తీసుకుంటారు కొంచెం. ఈ వీడియోలో నేను చెప్పకూడదు, బట్ చెప్తున్నా, నాకైతే ఇలా జరిగింది. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ ఎత్తుకుని పోయినా కూడా వీళ్ళైతే కరెక్ట్ అయితే ఉంటుంది. సో ఇదండి ప్రాసెస్. నేను మీకు కానీ కమెంట్ అయితే చేయండి ఎవరికైనా కావాలా అంటే, నేను ఆ వెబ్సైట్ అయితే కింద అయితే లింక్ ఇస్తాను. లేదంటే నేను ఎలా చేశానని కూడా నేనైతే మీకు స్క్రీన్ షేర్ చేసి మరి కూడా నేనైతే క్లారిటీతో చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. అయితే మీకు ఎవరన్నా కావాలి, ఇంట్రెస్ట్గా పీపుల్ ఎవరన్నా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే కమెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు ముందు కాలంలో ఎలా అన్న కానీ ఇప్పుడైతే ప్రతిదానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్గా కానీ అది మనకి చేసుకుంటే మనకి ఎంతో మంచిదండి. ప్రతిదానికి ఇప్పుడు అదొక ప్రూఫ్ లాగా అడుగుతున్నారు. సో మనమైతే చేసుకోవడం, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు లేదంటే 1 year బ్యాక్ కానీ 2 year బ్యాక్ కానీ పెళ్ళి అయిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని అంటే ఇదే అండి, పెళ్ళి అయిన తర్వాత. ఓకేనా? ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ బెంగళూరులో